స్టోరీ చూద్దాం. నాకు నోబెల్ బహుమతి ఇవ్వలేదు, ఇక శాంతి గురించి ఆలోచించును. అమెరికా ప్రయోజనాల కోసం గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకుని తీరుతా అంటున్నాడు ట్రంప్. ట్రంప్ తీరు చూస్తే పూర్తిగా చంద్రముఖిలా మారినట్టు కనిపిస్తోంది. ఇష్టం వచ్చింది మాట్లాడడం, ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకోవడం, కాదు కూడదు అనే వాళ్ళపై రంకెలు వేయడం, బెదిరించడం, దాడులు చేస్తాను అనడం, ఇది ట్రంప్ తీరు. శత్రువు లేడు, మిత్రుడు లేరు, అందరితో ఒకే తీరు, అందరిపై ఒకే రుబాబు. రోజు రోజుకు ముదిరిపోతూ ఇప్పుడు పూర్తిగా మారిన చంద్రముఖిలా ప్రపంచం ముందు నిలబడ్డాడు. లేటెస్ట్గా ట్రంప్ ఏమన్నాడంటే, నోబెల్ బహుమతి దక్కలేదు కాబట్టి ఇకపై తాను కేవలం శాంతి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదట. ఈ మాట ఓ దేశాధ్యక్షుడు అనాల్సిన మాటేనా? ఇది ప్రపంచాన్ని ఖచ్చితంగా ఉలిక్కి పడేలా చేసే ఓ హెచ్చరిక. ఇది కేవలం ఒక అవార్డు గురించిన అసంతృప్తి కాదు, ఇది ఒక వ్యక్తిగత అహం అపారమైన అధికారంతో కలిసినప్పుడు ఏ స్థాయికి వెళ్తుందో చూపించేటువంటి రాజకీయ క్షణం. శాంతికి బహుమతి ఇవ్వలేదని అసంతృప్తి వ్యక్తం చేయడం వరకు ఓకే, కానీ ఆ కోపాన్ని ఇతర దేశాలపై ఒత్తిడిగా, భూభాగాలపై డిమాండ్గా మార్చడం చిన్న విషయం కాదు. అది ప్రపంచ శాంతినే ప్రశ్నార్థకం చేస్తున్న పరిస్థితి. నిజానికి నోబెల్ ఇవ్వలేదన్నటువంటి కోపం ఒకవైపు, అదే సమయంలో గ్రీన్లాండ్పై డిమాండ్ మరోవైపు. ఇది యాదృచ్ఛికం కాదు. ట్రంప్ రాజకీయ శైలిలో ప్రతి అసంతృప్తి వెనుక ఒక వ్యూహం ఉంటుంది. అవార్డు దక్కకపోతే ఒత్తిడి పెరుగుతుంది, ఒత్తిడి పెరిగితే డిమాండ్లు మారుతాయి. అలాగని ఇది కేవలం ఒక బహుమతి గురించో, ఒక దీవి గురించో అని కూడా కాదు. ఒక శక్తివంతమైన దేశ నాయకుడి అహం, ఒక బిజినెస్ మ్యాన్ వ్యూహం. మరి ఇది అంతర్జాతీయంగా ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి. డొనాల్డ్ ట్రంప్ రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి ప్రపంచం చూస్తున్నది ఒక సాధారణ అమెరికా అధ్యక్షుని కాదు. ఆయన నిర్ణయాలు ఎప్పుడూ సంప్రదాయ దౌత్యంలా ఉండవు. ఓ వ్యాపారి దేశాధ్యక్షుడైతే ఎలా ఉంటుందో ట్రంప్ ధోరణి అలాగే ఉంటుంది. ఇప్పుడు నోబెల్ శాంతి బహుమతి లభించలేదన్న కారణంతో నార్వే ప్రధానమంత్రికి పంపిన లేఖ ప్రపంచ రాజకీయాల్లో మరోసారి ట్రంప్ తీరుని స్పష్టం చేస్తోంది. ఇది కేవలం ఒక అసహనం కాదు, ఇది ఒక శక్తివంతమైన దేశ నాయకుడి అహం. అధికారం, మొండితనం కలిసినప్పుడు ఎంత ప్రమాదకరంగా మారుతుందో చూపించే ఉదాహరణ. ఇప్పుడే కాదు, మొదటిసారి అధ్యక్షుడిగా ఎన్నికైనప్పుడే ఈ లక్షణాలు ట్రంప్లో కనిపించాయి. ఇక రెండోసారి అధ్యక్షుడైన తర్వాత పూర్తి చంద్రముఖిలాగా మారిపోయాడు. ఎప్పుడేం చేస్తాడో, ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఊహించని విధంగా మారిపోయాడు. నిన్నటిదాకా నోబెల్ శాంతి బహుమతి రాలేదన్న చిందులు తొక్కిన ట్రంప్ ఇంకా ఆ సహనాన్ని బహిరంగంగానే వ్యక్తపరుస్తున్నారు. ఏకంగా నార్వే ప్రధానికి ఓ లేఖ రాశాడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. తనకు నోబెల్ బహుమతి ఇవ్వనందున శాంతి ఇకపై తనకు ప్రాధాన్యత కాదంటూ లేఖలో రాశాడు. మీ దేశం నన్ను 8 యుద్ధాలను ఆపినా నోబెల్ శాంతి బహుమతితో సత్కరించకూడదని నిర్ణయించుకున్నందున నేను ఇకపై శాంతి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదంటూ ట్రంప్ లేఖలో రాశాడు. అయినప్పటికీ శాంతి ఎల్లప్పుడూ అత్యున్నత స్థానంలో ఉంటుందని, కానీ ఇప్పుడు తాను యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు ఏది మంచిదో, సరైనదో ఆలోచించగలనని కూడా అర్థం లేని వాదన చేశాడు ట్రంప్. ఇక ఒక నోబెల్ ప్రైజ్ గురించే కాకుండా గ్రీన్లాండ్ పైన ట్రంప్ లేఖలో ప్రస్తావించారు. డెన్మార్క్ను, గ్రీన్లాండ్ను అమెరికాకు అప్పగించమని కూడా లేఖలో కోరారు ట్రంప్. రష్యా లేదా చైనా నుంచి ఆ భూమిని డెన్మార్క్ రక్షించలేకపోవచ్చు. ఏమైనప్పటికీ డెన్మార్క్ వద్ద ఎటువంటి లిఖితపూర్వక పత్రాలు లేనప్పుడు దాని యాజమాన్య హక్కు ఎలా ఉంటుందని ట్రంప్ ప్రశ్నిస్తున్నాడు. 100 సంవత్సరాల క్రితం ఒక ఓడ అక్కడకు చేరుకుంది, కానీ మా ఓడలు కూడా అక్కడకు చేరుకున్నాయని ట్రంప్ రాసుకొచ్చారు. గతంలో బరాక్ ఒబామా అధ్యక్ష పదవిలోకి వచ్చిన వెంటనే నోబెల్ బహుమతి అందుకున్నాడు. ఒబామా చేసిన దానికన్నా తాను ఎక్కువ చేశానని ట్రంప్ భావన. తాను యుద్ధాలను ఆపానని, ఒప్పందాలు కుదిర్చానని, ప్రపంచాన్ని శాంతి దిశగా నడిపించానని నానా యాగి చేసిన ట్రంప్ ఇంత చేసినా తనకు ఇవ్వవలసిన గుర్తింపు ఇవ్వలేదని వీలైనప్పుడల్లా విరుచుకుపడుతున్నాడు. ఇప్పుడు ఏకంగా అందువలనే తానిక శాంతిని పట్టించుకోనని సమర్థించుకుంటున్నాడు. నోబెల్ బహుమతి ఎవరు ఇస్తారన్నది ట్రంప్కు తెలియని విషయం కాదు. నోబెల్ బహుమతి ఇవ్వాలనేది నార్వే ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కాదు. ఓస్లోలో ఉన్న స్వతంత్ర కమిటీ తీసుకునే నిర్ణయమని అనేది ప్రపంచానికి తెలిసిందే. అయినా ట్రంప్ నార్వే ప్రధానమంత్రిని నేరుగా టార్గెట్ చేశాడు. నార్వే దేశానికి లేఖ రాయటం బాగానే ఉంది, కానీ మధ్యలో గ్రీన్లాండ్ ఎందుకొచ్చిందనేదే ప్రశ్న.
ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మొదట చూడగానే ఇది నోబెల్ రాలేదనే కోపం వల్ల వచ్చిన మాటలా అనిపిస్తుంది. కానీ వాస్తవానికి ఆయన కన్ను గ్రీన్లాండ్ పైనే. నోబెల్కు గ్రీన్లాండ్కు ముడిపడుతూ నార్వే ప్రధానికి లేఖ రాశాడు ట్రంప్. గ్రీన్లాండ్పై ట్రంప్ దృష్టి కొత్తది కాదు. ఆయన మొదటి పదవీ కాలం నుంచే ఈ దీవిపై అమెరికా ఆధిపత్యం అవసరమని చెబుతున్నారు. ఇప్పుడు నోబెల్ బహుమతి లభించలేదన్న కోపాన్ని అడ్డుపెట్టుకుని అసలు విషయాన్ని బయటకు తెస్తున్నారు. గ్రీన్లాండ్ అనేది మ్యాప్లో చూస్తే పెద్దదిగా కనిపించకపోవచ్చు, కానీ వ్యూహాత్మకంగా అది ప్రపంచంలో అత్యంత కీలక ప్రాంతాల్లో ఒకటి. ఆర్కిటిక్ ప్రాంతంలో ఉండే ఈ దీవి రష్యా, చైనా కదలికలను గమనించడానికి అనువైన ప్రదేశం. మిస్సైల్ హెచ్చరిక వ్యవస్థలు, సముద్ర మార్గాల నియంత్రణ, సహజ వనరులు అన్నీ కలిసిన ఒక వ్యూహాత్మక ఆస్తి. పైగా అక్కడున్న అరుదైన ఖనిజ నిక్షేపాలకు అంతేలేదు. ఇన్ని ప్రయోజనాలున్నప్పుడు ట్రంప్ ఆగుతాడా? ట్రంప్ దృష్టిలో ఇది అమెరికా భద్రత కాదు, ఆధిపత్యం. అమెరికా ప్రపంచానికి అగ్రశక్తిగా కొనసాగాలంటే గ్రీన్లాండ్ అవసరమన్నది ఆయన వాదన. కానీ గ్రీన్లాండ్ డెన్మార్క్ రాజ్యాంగంలో భాగం. డెన్మార్క్ నాటో సభ్యదేశం. నాటో అంటే ఒకరి మీద దాడి అంటే అందరి మీద దాడి అన్న సూత్రం ఆధారంగా కలిసి పనిచేసే దేశాల కూటమి. అటువంటి అలయన్స్లోనే ఉన్న ఒక దేశం మరో దేశాన్ని బెదిరించడం, భూభాగం కావాలని డిమాండ్ చేయటం ఇది రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఎప్పుడూ చూడని పరిణామం. అందుకే యూరప్ మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ట్రంప్ మాటలో కనిపించే మరో ప్రమాదకర అంశం అంతర్జాతీయ చట్టాల పట్ల ఆయన నిర్లక్ష్యం. డెన్మార్కు హక్కు ఎలా వచ్చింది అన్న ప్రశ్న కేవలం చరిత్రపై వ్యాఖ్య కాదు. ఇది సరిహద్దులు, సార్వభౌమత్వం, అంతర్జాతీయ ఒప్పందాల్నే ప్రశ్నార్థకం చేయటం. ఈ లాజిక్ను ప్రపంచం అంగీకరిస్తే రేపు ప్రతి శక్తివంతమైన దేశం చిన్న దేశాల భూభాగాలపై హక్కులు అడగవచ్చు. అదే యూరప్ని భయపెడుతున్న అంశం. ఇక టారిఫులను ఆయుధాల్లా వాడటం ట్రంప్ రాజకీయాల్లో కొత్త కాదు. కానీ ఈసారి వాటిని ట్రంప్ మిత్రదేశాల మీదే ప్రయోగించేందుకు సిద్ధమయ్యారు. వాణిజ్య ఒత్తిడితో భూభాగాలపై రాజకీయ డిమాండ్ చేయటం అంటే అది ఆర్థిక యుద్ధమే. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపే పరిణామం. యూరప్ దేశాలు అందుకే దీనిని బ్లాక్ మెయిల్గా అభివర్ణిస్తున్నాయి. అయితే ఇక్కడ అసలు విశ్లేషణ అవసరమైన అంశం ట్రంప్ వ్యక్తిత్వం. ఆయనకు శాంతి ఒక విలువ కాదు, ఒక ట్రోఫీగా చూపించేందుకు సాధనం. నోబెల్ బహుమతి దక్కితే ఆయన చరిత్రలో నిలిచే నాయకుడిగా తనకు తాను భావించుకోవచ్చు. అది దక్కలేదనే ఆయన ఆగ్రహం. అయితే ఆ ఆగ్రహం ఇప్పుడు ప్రపంచ వ్యవస్థలనే కుదిపేస్తోంది. ఇది వ్యక్తిగత అహం, వ్యాపార లాభనష్టాలు, ఆధిపత్య ధోరణి కలిసినప్పుడు ఎలా ప్రమాదకరంగా మారుతుందో చూపించే ఉదాహరణ. ప్రపంచం ఇప్పుడు చూస్తున్నది గ్రీన్లాండ్ మాత్రమే కాదు. ఒక సూపర్ పవర్ అధ్యక్షుడు చంద్రముఖిలా మారితే అది ప్రపంచ భద్రతను ఎలా ప్రభావితం చేస్తుందనేదే అసలు ప్రశ్న. ఈ ఎపిసోడ్ ఇప్పట్లో ముగిసేటట్లు కనిపించడం లేదు. నోబెల్, గ్రీన్లాండ్, నాటో, టారిఫ్లు ఇవన్నీ ఒకే గొలుసులో ఉన్నాయి. ఈ వివాదాల వల్ల ప్రపంచ శాంతే బందీగా మారుతుందా, లేక ఈ దూకుడికి అంతర్జాతీయ సమాజం అడ్డుకట్ట వేస్తుందా అన్నదే ఇప్పుడు ఎదురవుతున్న ప్రశ్న.